ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాజ్యసభ షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీలో ఆశావాహులు తమకు రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇస్తారో అని టీడీపీ ఆశావాహులు లెక్కలు వేస్తున్నారు. ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. రాజ్యసభ రేసులో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, టీడీ జనార్దన్, కిలారు రాజేష్ ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి రేసులో వర్ల రామయ్య, ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఎంఏ షరీఫ్ పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో చింతకాయల విజయ్, యనమల పదవి ఆశిస్తూ ఉండగా, ఓసీ కోటాలో గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. దీంతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కీలక సమావేశం అయితే జరుగుతుంది. మంత్రులు అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు గురించి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పయ్యావులు కేశవ్, రామానాయుడు, నారాయణ, అదేవిధంగా చూసుకుంటే సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే ఈ రోజు కీలక పరిణామం అయితే జరిగింది. ఏదైతే రాజ్యసభ షెడ్యూల్ ప్రకటించడంతో 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్నాయి. ఆ స్థానాలు మొత్తం కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. ఆ కూటమికి సంబంధించి ఎవరికి టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది, అయితే మిత్రపక్షాల నుంచి జనసేనకి ఒకటి కేటాయిస్తారా, బీజేపీకి ఒకటి ఇస్తారా అనేది ఒక క్లారిటీ రావాల్సింది. అయితే టీడీపీ ఆశావాహులు మాత్రం ఎక్కువ మంది చాంతాడంత లిస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అందరూ కూడా చాలా మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా టీడీ జనార్దన్ రేసులో ఉన్నారు. ఆయన వచ్చారు. ఏదైతే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఇక్కడ కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా శేషారావు కావచ్చు, పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న వార్తల నేపథ్యంలో కలిసెట్టి అప్పలనాయుడు టీడీపీ ఎంపీ, అదేవిధంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఇక్కడ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే అందుబాటులో ఉన్న మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాజ్యసభ రేసు విషయానికి వస్తే కనుక ఏదైతే గల్లా జయదేవ్ కావచ్చు, కిలార్ రాజేష్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్ వీరంతా కూడా కీలకంగా, భాష్యం రామకృష్ణ వీరంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వీరంతా కూడా తమ పేరు పరిగణలోకి తీసుకోవాలని అధినేతను కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు ఎక్సైజ్ చేపట్టలేదు. అదేవిధంగా ఎస్సీ కోటాలో వర్ల రామయ్య కూడా ఆశిస్తున్నారు. గతంలో 2019లో తన పేరు ఫైనల్స్ దాకా వచ్చి ఆఖరి నిమిషంలో ఆయన విరమించుకునే పరిస్థితికి వచ్చింది. వేరే ఈక్వేషన్స్ వలన ఆ రోజు ఆయనకి దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితిలో తనకి ఇవ్వాల్సిందే అని ఆయన అడుగుతున్న పరిస్థితి. బీసీ కోటాల నుంచి అడుగుతున్నారు. చింతకాయల విజయ్, ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో కూడా ఎంపీ సీట్ ఆశించారు. ఆఖరి నిమిషంలో మన బీజేపీకి అనకాపల్లి సీట్ ఇవ్వడంతో ఆయన కావాలని కోరుకుంటున్నారు. కిలారు రాజేష్ ఏదైతే ప్రధానంగా నారా లోకేష్ కి ఏదైతే సన్నిహితుడిగా ఉన్నారో, పార్టీ విధాన నిర్ణయాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన కూడా రేసులో ఉన్నారు. సానా సతీష్ ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన కాలపరిమితి కూడా జూన్ 21తో ముగుస్తుంది. ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా ఆయన రేసులో ఉన్నారు. అయితే ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, టీడీ జనార్దన్ కావచ్చు, వీరు కూడా పార్టీకి తాము చేసిన సేవలు మొత్తం కూడా వారు చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఏదైతే గల్లా జయదేవ్ 2019 వరకు కూడా ఆయన ఏదైతే ఎంపీగా 2 సార్లు ఆయన చేసిన పరిస్థితి ఉంది. కానీ పరిస్థితుల నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన స్థానాన్ని ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా ఏదైతే ఢిల్లీలో తనకున్న ఏదైతే పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఢిల్లీలో ఏదైతే ఈక్వేషన్స్ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకోవడానికి తాను చేసిన సేవలు కావచ్చు, పార్టీలో మొదటి నుంచి ఉన్నానని ఆయన చెప్తున్నారు. టీడీ జనార్దన్ కీలకంగా చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన కూడా తన పేరు పరిశీలించాలని చెప్తున్నారు. ఎన్నికల ముందు కూడా అనేక వర్గాలని, అనేక ఈక్వేషన్స్ ప్రకారం వారందరినీ పార్టీకి దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా వీరంతా కూడా చాలా మంది, షరీఫ్ ప్రధానంగా చూసుకోవాలి. మండల్లో ఆయన చైర్మన్ గా పనిచేస్తూ 3 రాజధానుల బిల్లు విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. ఆ రోజు ఆగిపోవడానికి ఆయన చర్య ప్రధాన కారణం. ఆయన చేసిన త్యాగాల దృష్ట్యా తన పేరును కూడా పరిశీలించాలి. నిజాయితీ పరుడు కోటాలో కూడా
మైనారిటీ కోటాలో అవకాశం ఇస్తే నాకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా కొంతమంది నేతలు సానా సతీష్ కూడా ప్రధానంగా తన ఏదైతే గత కొంతకాలంగా ఢిల్లీలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు నెరపడం కావచ్చు, నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన తన పేరు పరిశీలించాలంటున్నారు. రాయలసీమ నుంచి రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తిప్పేస్వామి కూడా. తిప్పేస్వామి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తన పేరు పరిశీలించాలి. తను ఏదైతే మడకశిర ఎమ్మెల్యే సీటు గెలవడంలో కీలక పాత్ర పోషించానని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కూడా కడప జిల్లాలో పార్టీ అభివృద్ధి కృషి చేశాను, తన పేరు పరిశీలించాలని కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఈక్వేషన్స్ అయితే టీడీపీలో కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ చంద్రబాబు దగ్గరకు మాత్రం ఆశావాహులైతే అందరూ వచ్చి తమ ఈక్వేషన్స్ అన్ని చెప్పుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.